డియర్ స్టూడెంట్స్, రే పేరెంట్స్ డే ఫంక్షన్ కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి. ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు. ఒరే చింటూ, అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా, మనం పేరెంట్స్ డేకి రమ్మంటే వస్తారా? అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే. మరి ఎలా రా? ఐడియా. గుడ్ ఈవినింగ్ డాడీ. హే గుడ్ ఈవినింగ్ భవాని. చెప్పేది వినవే. గుడ్ ఈవినింగ్ మమ్మీ. చింటూ, ఏమిటి? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే, నువ్వు రావాలి డాడీ. పేరెంట్స్ డేయా? అవును మమ్మీ, మనకు మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా, పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్క డాడీని పిలవడానికి వెళ్ళింది. డాడీ పాటలు అంటే అందరికి చాలా క్రేజ్. డాడీకి బోల్డంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను. కాదు, మమ్మీయే క్రేజ్ అని వెళ్ళాడు. అంటే ఫంక్షన్ కి ఆయన వెళితే పబ్లిక్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కావడానికా? అంటే ఫంక్షన్ కి తను మాత్రం వెళ్ళి నేను రాలేదని కలరిచ్చి నన్ను ఫుల్ చేస్తాదన్నమాట. రేయ్, నేను పేరెంట్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాను. ఫంక్షన్ కి నేను వస్తాను. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్. హాయ్ మినిస్టర్ గారు, బాగున్నారా? మీ పిల్లల ప్రోగ్రామ్ కూడా ఉన్నట్టుంది. అవునండి, నా లేటెస్ట్ ఆల్బమ్ విన్నారా? ఏమిటండి? చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందండి. And I'm on to my next project and it's కొత్త ఆల్బమ్ రిలీజ్ అయింది కదా. అలాగా? ఆ, అందువల్లే ఈ మధ్య చాలా బిజీ. డియర్ పేరెంట్స్, వెల్కమ్. ఈ రోజు ఇంతమంది అమ్మా నాన్నల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హలో. ఆ, చెప్పండి. హలో. Yeah, I'm here at Auditorium. Hello. Yeah, I'll be there shortly. ఢిల్లీ మీటింగ్ వెళ్తున్నాను. Yes, yes, yes. చెప్పండి. Okay. ఎక్స్క్యూజ్ మీ. మీ సెల్ ఫోన్స్ బిజీగా 24 గంటలు అరుస్తూనే ఉంటాయి. మా కోసం వాటన్నిటికీ ఓ అరగంట విశ్రాంతి ఇవ్వండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. థ్యాంక్స్. ఇది మీరిచ్చే లాలీపాప్స్ తిన్న మా సంతోషం కాదు, మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు, జూ పార్కుల్లో చేసే కేరింతలు కాదు. అమ్మ పక్షి నాన్న పక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కిపడ్డ పిల్ల పక్షుల ఘోషే ఈ ప్రదర్శన. Come on, Mawali. Right? Come on, do it. Show me. It's time to go to bed. Come on. కళ్ళు మూసుకొని బాగా పడుకోమ్మా. అలసిపోయారు కదా, హాయిగా Good night, పడుకోండి. గుడ్ నైట్ డాడీ. Good night. Sweet dreams. Good night. Good night, Chintu. సక్సెస్. చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. థ్యాంక్స్. అలాగే. మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయినా నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దానికి పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? వడలు తీసేయ్. నో, నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాకటాయి లేదు, పిచ్చికిటాయి లేదు, నోరు వెయ్యి. పబ్లిక్. మన ఇద్దరేసే ఎప్పుడు పబ్లికా? లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్య కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు. కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరివేపాకుడు కూడా చెప్తావు. ఫ్యాట్ అంతే కదా, పబ్లిక్ పబ్లిక్. మూదుగా అరుముక్కు అంటుకుని తుడుచుకో. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది. కాబట్టి హీస్ గ్రేట్. నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పిల్లలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎమ్, ఇక్కడ పి. మనీ, పవరు, మొగుడు పెళ్ళ. బాబు, ఎంపీలు గింపీలు వద్దు నాయన, వాళ్ళిద్దరిని మొగుడు పెళ్ళాలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. నార్మల్ హనుమ. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడద్దు.
ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. ఐ ఫెల్ట్ దట్. ఇట్స్ యువర్ ఇన్ఫీరియర్. నాకు ఇన్ఫీరియారిటీయా? yes. వాట్ డు యు మీన్? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికే ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారి సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. పనోడివి పనోళ్ళ పడుండు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందేనవే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ సక్కెట్గా పెట్టుకున్నప్పుడే స్టార్ పరుగు పోయింది. You! ఇదిగో లాయరు, ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోవటమేనా? శాతలు ఏమైనా ఉన్నాయా? అవతల అలా సిస్టర్ కూడా గట్ల లాయరు. కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు. 2 రోజుల్లో విడాకులు రావాలి. 2 days లోనా? ఒక్కడే చాలా. కాకపోతే పాపులర్ కపుల్ కదా, మన పేరు 4 రోజులు పేపర్లో బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం. ఏమయ్యా, మీకేమైనా బుద్ధి ఉందా? వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇన్నేళ్లుగా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా, మీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? ఉప్పేం కర్మమ్మా, చింతపండు కూడా తిన్నాం, మ్యాక్డోల్ కూడా తాగాం. బామ్మగారు, బెమ్మదేవుడు వాళ్ళ మొగానట రాశాడు, మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళిద్దరి గురించి కదమ్మా, ఈ పిల్లలిద్దరి గురించి. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి విడగొట్టేయడం ఎలాగో ఖాయం. ఈ పిల్లలిద్దరూ చెరొకరి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన ఇంకో ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు, ఆవిడ ఇంకొక అతనితో సెటిల్ అయిపోవచ్చు. వీళ్ళిద్దరూ థర్డ్ పార్టీ అయిపోతారు. ఓ పని చేయండి, వీళ్ళిద్దరిని హాస్టల్లో వేసేయండి. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు పేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఇస్తాను. ఆ వడ్డీ డబ్బులతోటి అనాథలనే ఫీలింగ్ లేకుండా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అయ్యో దేవుడా, ఈ ఇంటికి ఏం పీడ పట్టిందో, ఇంకా ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఏమో. ఎలాగైనా వాళ్ళిద్దరూ విడిపోకుండా కాపాడు. ఆ బిడ్డలు దిక్కులేని వాళ్ళు అవ్వకుండా చూడు తండ్రి. అమ్మా నాన్న నిజంగా విడిపోతారా నానమ్మా? మమ్మల్ని ఇద్దరిని చిరొగ్గరు తీసుకెళ్లిపోతారా నానమ్మా? లేదమ్మా, లేదు, అలా ఎప్పటికీ జరగదమ్మా. పెద్దదానివి, నువ్వైనా చెప్పొచ్చు కదా. మనుషులు చేసేదానికైతే మనం చెప్పగలంరా, కానీ దేవుళ్ళు చేసేదానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? దేవుళ్ళేంటి? ఇదంతా నేను చేసిన తప్పురా. వాళ్ళిద్దరి బతుకు బాధ్యతని ఆ దేవుళ్ళకు అప్పగించాను, కానీ దేవుళ్లకు నేను మొక్కిన మొక్కులు మాత్రం తీర్చలేకపోయాను. మొక్కులేంటి? మీ నాన్న చార్మినార్ దగ్గర ఎండలో కష్టపడుతూ చిన్న చిన్న పాత క్యాసెట్లు అమ్ముకునేవాడు. వాడి కష్టం చూసి నా కొడుకు ఏదైనా మంచి భవిష్యత్తు వస్తే వాణ్ణి కాణిపాకం వినాయకుడి దగ్గరికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. వాడికి ఎంతకాలానికి పెళ్ళవలేదు. ఏ పిల్ల వాడికి నచ్చడం లేదు. అసలు పెళ్లే వద్దన్నాడు. వాడా 3 ముళ్ళు వేస్తే దంపతులిద్దరిని పెళ్లిపీటల మీద నుంచే భద్రాద్రి సీతారాముల దర్శనానికి పంపిస్తానని మొక్కుకుని ముడుపు కట్టాను. శ్రీరామాయ నమః, ఓం సీతాపత్నే నమః, ఓం భద్రాద్రి నివాసినే నమః, ఓం అభయప్రదాయ నమః. ఎంతకాలానికి వాళ్లకు పిల్లలు పుట్టకపోయేసరికి విజయవాడ కనకదుర్గమ్మకి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు భవానీవి నువ్వు పుట్టావు. ఒక పిల్ల పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయించేసుకుంటానన్నాడు. అయ్యో, మా ఆయన మళ్ళీ పుట్టాలి స్వామి, ఎలాగైనా వాడి మనసు మారి మగపిల్లాడు పుడితే వాణ్ణి తిరుపతికి తీసుకొచ్చి పుట్టెంట్రికలు ఇప్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ముడుపు కట్టాను. అప్పుడు నువ్వు పుట్టావురా పెనివిటి. ఒకసారి మీ అమ్మకు అమ్మోరు పోసింది, చాలా కష్టమైంది. నేను భయపడి నా కోడలు సులువుగా ఉంటే పశు బట్టలు నిండుకావేళ్లు పెట్టి దంపతులిద్దరిని శ్రీశైలం పంపిస్తానని భ్రమరాంబకు మొక్కుకుని ముడుపు కట్టాను. పెళ్లైన కొత్తలో వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ఆల్బం చేశారు. అది అందరికీ నచ్చి పేరొచ్చి వాళ్ళు పైకొస్తే ఇద్దరిని షిరిడీ పంపి ద్వారకామయ్య ముందు బాబా కథ కచేరీ చేయిస్తానని బాబాకి మొక్కుకుని ముడుపు కట్టాను. ఒకసారి అయ్యప్ప దేవస్థానం భక్తులొచ్చి స్వామి పాటలు చేయమని అడిగారు.
అలాంటి పాటలు చేస్తే చీప్ అయిపోతామని చెయ్యనని చెప్పాడు. వాళ్ళని తిట్టాడు కూడా. వాళ్ళు మరీ మరీ అడిగితే ఒక స్వామి మీద మీ నాన్న చెయ్యెత్తాడు. నా గుండె జల్లుమంది. అయ్యో స్వామి, వాడి మీద కన్నెర్ర చెయ్యక అయ్యప్ప, పొరపాటైపోయింది. వాడి చేత మాల వేయించి నీ కొండకు పంపిస్తానని అయ్యప్పకు మొక్కుకుని ముడుపు కట్టాను. పుత్రాయ పుత్రలాభాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే నమః. మొక్కులు తీర్చమని ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్కరూ వినలేదు. ఈ మొక్కులు తీర్చే వరకు వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉండలేరు. ఆనంద కర్పూర మంగళ నీరాంజన దీపం దర్శయ. ఇదిగో పంతులు గారు, నేను ఊరెళ్తున్నాను. రోజు పూజ చేస్తుండండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఊరు వెళ్తున్నానమ్మా? మన ఊరికేరా. అక్కడ మా తమ్ముడు లేడు, మీ మిలిటరీ తాతయ్య. అతన్ని తీసుకొస్తాను. అతను చెప్తేనే మీ అమ్మ నాన్న వింటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హారతి తీసుకోండి అమ్మా. సైలెన్స్ చిల్డ్రన్. ఈ రోజు జరగబోయే మోరల్ సైన్స్ క్లాస్లో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జిబిట్. వరల్డ్ ఫేమస్. ఒక అనాథ పెయింటర్ రాసిన ఒక అద్భుతమైన క్రియేషన్. గూట్లో ఉన్న పిల్లలకు మేత తీసుకువెళ్తున్న ఆ రెండు పక్షుల్ని వేటగాడు షూట్ చేశాడు. నేల కూలిపోయాయి. అది చూసి గూట్లో ఉన్న పిల్ల పక్షులు కేర్న ఏడ్చాయి. ఇంతలో వనదేవత ప్రత్యక్షమై ఆ రెండు పక్షుల్ని తీసుకువెళ్లి హిమాలయ పర్వతాల్లో ఉన్న స్ప్రింకిల్ వాటర్లో తడిపితే ప్రాణాలు నిలబడతాయని చెప్పింది. రెక్కలింకా ఆరకపోయినా, ఆకాశం అనుభవం లేకపోయినా, ఎముకల్లో ఎగిరే శక్తి లేకపోయినా ఆ లిటిల్ బర్డ్స్ తల్లి పక్షిని తండ్రి పక్షిని పుల్లన కరుచుకుని అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమనే శక్తిగా చేసుకుని ఆకాశానికి ఎగిరాయి. స్ప్రింకిల్ వాటర్లో తడిపి తల్లిదండ్రుల్ని రక్షించుకున్నాయి ఆ లిటిల్ బర్డ్స్. ఏమే భవానీ, కథలో ఆ లిటిల్ బర్డ్స్ రెండు అమ్మ పక్షిని నాన్న పక్షిని స్ప్రింకిల్ వాటర్ కి తీసుకెళ్తున్నాయి కదా, అలాగే మన అమ్మా నాన్నల కోసం నానమ్మ కట్టిన ముడుపులు మనమే ఆ దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్తే? కానీ ఎల్లుండి నుంచి మనకు పరీక్షలు కదరా. పరీక్షలు రాకపోతే ఒక్క సంవత్సరమే ఫెయిల్ అవుతాం. అమ్మా నాన్న విడిపోతే లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయినట్టే. సరే, మరి డబ్బులు? బ్యాంక్ బద్దలు కొడదాం. కిడ్డీ బ్యాంక్. 50, 20, 10, 5, 750. ఇందులో మొత్తం 750 రూపాయలున్నాయి. మనం ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి? 7. ఒక్కొక్క తీర్థానికి 100 రూపాయలు చొప్పున ఖర్చైనా మొత్తం 700 అవుతుంది. ఇంకా మనకి 50 రూపాయలు మిగులుతాయి. టూర్ బడ్జెట్ ఓకే. హైదరాబాద్ టు కాణిపాకం, తిరుపతి. మా నాన్న పడుకున్నారు. ఓకే, మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా? ఏమో, అమ్మకు తెలుసు. త్వరగా సర్దే, త్వరగా. చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ఇదిగో ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను. రే, నోట్స్ కూడా తీసుకెళ్దాం రా. దారిలో హోంవర్క్ చేసుకోవచ్చు. అప్పా, ముందు ముడుపులు తీసుకోవే. అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియానా జోన్స్ స్టార్ట్ చేద్దాం. కమాన్.